వారసత్వం తండ్రి చేస్తే కొడుకే రాజకీయ నాయకుడు అవుతాడు. అలాగే ఒక హీరో కొడుకు కూడా హీరో అవుతాడు. అలాగే పాస్టర్ల కొడుకులు కూడా పాస్టర్లు అవ్వాలా? వాళ్ళకి ఏమొచ్చో అది దేవుళ్ళు నిరూపించుకోవాల్సిన అవసరం లేదా? అన్నీ తెలిసిన వీరు ఏం చేస్తున్నారంటే, అవ్వచ్చు కానీ బైబిల్ని పరిశీలించాల్సిన పని లేదా? వీడు హల్లెలూయా రా అంటున్నారు బయట వేరే మతస్థులు. హల్లెలూయా అంటే అర్థం తెలియకుండా హల్లెలూయా హల్లెలూయా అంటున్నారు. హల్లెలూయా అంటే ఏంటి? దేవుని స్తుతించండి అని. పాస్టర్ గారు హల్లెలూయా అంటే సంఘస్థులు హల్లెలూయా అంటున్నారు. ఇద్దరు దేవుని స్తుతించండి అని ఒకరికొకరు చెప్పుకుంటున్నారు తప్ప దేవుణ్ణి ఎలా స్తుతించాలో తెలుసుకోక స్తుతించండి అని బట్టి ఇంతకీ స్తుతించడం అంటే ఏంటి అనేది మరిచి బయటి వాళ్ళకి లోకు అవుతున్నారు, క్రైస్తవ్యాన్ని లోకు చేస్తున్నారు. ఇప్పటికైనా తెలుసుకోండి, సరైన వాక్యాన్ని చెప్పండి, సరిగా విభజించి చెప్పండి.